కోడూరుపాడులో డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ కు నూతన కార్యాలయం. ఆల్ ఆంధ్ర డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క కార్యాలయం ప్రారంభోత్సవం. నెల్లూరు జిల్లా ఆల్ ఆంధ్ర డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క జిల్లా ఆఫీసును కొత్త కాలువ కోడూరుపాడు రోడ్డు వద్ద ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ భాస్కర్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ సంక్షేమ బోర్డు సాధన కోసం మరియు డ్రైవర్లకు కావలసినటువంటి అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధుల నుంచి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులను మాకు నిధులు మళ్లించి ఆదుకోవాల్సిందిగా మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వాలకు విన్నవించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ తరఫు నుంచి రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాబురావు గారు పాల్గొని మరియు రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు కె దుర్గారావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షౌకత్ మరియు నెల్లూరు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇది ఆల్ ఆంధ్ర డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క నెల్లూరు బ్రాంచ్ ఆఫీస్ అండి. దీన్ని రోజు ఓపెన్ చేస్తున్న శుభ సందర్భంగా వచ్చినటువంటి డ్రైవర్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది దినదినాభివృద్ధి చెంది దీంట్లో అనేక మంది సమస్యలకి పరిష్కారం దొరికేలాగా మనందరం ఇక్కడ చేయూతను అందించుకుంటూ మేమున్నామని తోడ్పాటును అందిస్తూ ప్రతి డ్రైవర్ సోదరుని ఆదరిస్తూ ముందుకెళ్లే కార్యక్రమాన్ని మనం ఈ రోజు నుంచి, అంటే ఎప్పటి నుంచో చేస్తున్నాం, ఈ రోజు నుంచి ప్రయత్నం చేస్తూ ఈ ఆఫీసు యొక్క నాయకులైనటువంటి దుర్గారావు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అలాగే షౌకత్ గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, వీరి ఆధ్వర్యంలో ఈ ఆఫీస్ని ఓపెన్ చేస్తున్నాం. ఇది దినదినాభివృద్ధి చెంది ప్రతి డ్రైవర్ ఇక్కడ సేద తీరడానికి, ప్రతి డ్రైవర్కి ఇక్కడ చేయూత అందించడానికి నిలయంగా ఉండేలాగా ఈ ఆఫీస్ని తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఈ ఆఫీస్ని ఓపెన్ చేస్తున్నాం. వర్ధిల్లాలి ఆంధ్ర డ్రైవర్ ఐక్యత, వర్ధిల్లాలి ఆంధ్ర డ్రైవర్ ఐక్యత, వర్ధిల్లాలి ఆంధ్ర డ్రైవర్ ఐక్యత. గమనించండి, ఇది ఆల్ ఆంధ్ర డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఆఫీస్ అండి, బ్రాంచ్ ఆఫీస్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే, ఇక్కడ మనం ఈ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడానికి ముఖ్య కారణం, అనేక సంవత్సరాలుగా మనం ఒంటరి జీవితాలను గడుపుతూ ఎటువంటి ఆదరణ లేకుండా గవర్నమెంట్ దగ్గర నుంచి అనేక విధాల ఇబ్బందులు పడుతున్నాం కదా. దాని విషయంలో గవర్నమెంట్ని వినతిపత్రాల ద్వారా మనకి కావాల్సినటువంటి హక్కుల్ని సాధించుకోవాలనే ఉద్దేశంతో డ్రైవర్ల ఐక్యత కోసం ఇక్కడ మనం ఆఫీసు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే మిత్రులారా, దీంట్లో భాగంగా మనకి గవర్నమెంట్ని మనం అడగాల్సింది ఏమంటే, సంక్షేమ బోర్డు, మన కోసం సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయమని, ఆ సంక్షేమ బోర్డు ద్వారా వచ్చేటువంటి నిధుల్ని డైరెక్ట్గా మన అకౌంట్కి తరలించమని, రిటైర్డ్ అయిన డ్రైవర్లకి, అదేవిధంగా పనిచేయలేని డ్రైవర్కి పెన్షన్ స్కీమ్ ఏర్పాటు చేయాలని, పిఎఫ్ను కూడా మనకి జరిగేలాగా చూడాలని, అలాగే మన పిల్లలకి విద్యలో, వైద్యంలో, చదువులో అన్నిటిలో వారికి ఉచితంగా అందించేటువంటి పథకాలని ప్రవేశపెట్టాలని, వీటన్నిటి మీద మనం గవర్నమెంట్ని అడుగుతూ వస్తున్నాం గత కొంతకాలం నుంచి. ఈ ఆఫీస్ ద్వారా కూడా ఇక్కడ నెల్లూరులో ఉన్నటువంటి ప్రజానాయకుల్ని, ఎమ్మెల్యేలని, అలాగే రాజకీయ నాయకులందరినీ, అన్ని పార్టీల నాయకుల్ని కలిసి దీని మీద వినతి పత్రాల ద్వారా మనం గవర్నమెంట్కి మన యొక్క విజ్ఞాపనని తెలియచేయడానికి ఈ ఆఫీస్ని ఐకమత్యానికి నిదర్శనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు సెలవు, పండుగ కాబట్టి మన డ్రైవర్ మిత్రులందరూ అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి
ఈ కార్యక్రమంలో వారి పాత్రను వారు పోషించి ఉదయం నుంచి కొండయ్య గారికి ఆర్థిక సాయం ఇచ్చే విషయంలోనేమి, అదేవిధంగా ప్రతి విషయంలో ఇక్కడ ఆఫీసు ఓపెన్ చేసే విషయంలోనేమి ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా ఉండి ఇప్పటి వరకు సాయంత్రం వరకు మీరు మీ యొక్క అమూల్యమైన టైంని కేటాయించినందుకు రాష్ట్ర కమిటీ తరపు నుంచి, అదేవిధంగా జిల్లా కమిటీ తరపు నుంచి మీరు కూడి వచ్చినటువంటి మీ డ్రైవర్ సోదరులందరికీ ఒకసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇలాంటి ఐకమత్యం కలిగి మనం భవిష్యత్తులో కూడా అనేక మందికి మార్గదర్శకంగా ఉంటూ అనేక మందికి డ్రైవర్లకు చేయూతనిస్తూ ఇవాళ కొండయ్య గారికి ఏ విధంగా అయితే ఇచ్చామో అలాగే ప్రతి ఒక్కరికి మనం చేయూతనిద్దాం. అలాగే ఇన్సూరెన్స్ల మీద కూడా మనం ఎక్కువగా మాట్లాడదాం. ఇన్సూరెన్స్ కూడా కట్టుకోమని మనం డ్రైవర్ సోదరులందరినీ మేల్కొల్పుదాం. అలాగే మిత్రులారా, ఎక్కడన్నా మనం ఒంటరిగా వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లు అయితే మన మీద మ్యాన్ హ్యాండ్లింగ్ జరగకుండా, దొంగల నుంచి కూడా మనకి ఎటువంటి భయం లేకుండా పోలీస్ సెక్యూరిటీని ఎక్కువ చేయమని హైవేల్లో డిమాండ్ చేస్తున్నాం. అలాగే చనిపోయిన ప్రతి డ్రైవర్ని సొంత గ్రామానికి, సొంత ఇంటికి గవర్నమెంట్ ఖర్చులతో చేర్చేలాగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే చనిపోయిన డ్రైవర్కి తక్షణమే మనం బండికి దాదాపు కొత్త బండి కొంటే ₹1,00,000 ఇన్సూరెన్స్ చేస్తున్నాం కదా, దాంట్లో నుంచి తక్షణమే ₹10,00,000 ఎక్స్గ్రేషియా కింద ప్రకటించి డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మనం మన యొక్క సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. వీటన్నిటి మీద మనం ఈరోజు ఇక్కడ అందరం కలిసి ఈ విధంగా మాట్లాడుకోవడానికి, ఈ విధంగా కూడుకోవడానికి, సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి దొరికినటువంటి సమయాన్ని బట్టి, ఈ సమయాన్ని ఇచ్చిన మీ అందరికీ, మిమ్మల్ని ఆర్గనైజ్ చేసి తీసుకొచ్చిన మీ జిల్లా కమిటీ నాయకులైనటువంటి దుర్గారావు గారికి, షౌకత్ గారికి, అందరికీ మా యొక్క రాష్ట్ర కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా మాటల్ని ముగిస్తున్నాను. ఈ తర్వాత షౌకత్ గారు కానీ దుర్గారావు గారు కానీ మాట్లాడవలసిందిగా మనం. వర్ధిల్లాలి ఆలాంధ్ర డ్రైవర్ల ఐక్యత, వర్ధిల్లాలి ఆలాంధ్ర డ్రైవర్ల ఐక్యత, వర్ధిల్లాలి ఆలాంధ్ర డ్రైవర్ల ఐక్యత.